Co-sponsored by Vaira Family Restaurant, నేషనల్ హైవే తేటగుంట. నోరూరించే వంటకాలు, అసలైన మసాలా దమ్ముతో అదిరిపోయే నాన్ వెజ్ రుచులు మీకోసం. విచ్చేయండి వైరా ఫ్యామిలీ రెస్టారెంట్, నేషనల్ హైవే తేటగుంట, తుని మండలం, కాకినాడ జిల్లా. నమస్తే, నా పేరు ప్రశాంతి. వై న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. మందస మండలంలో అభివృద్ధి పనులను ప్రారంభించిన పలాస ఎమ్మెల్యే. ప్రజల అవసరాలను తీరుస్తామన్న గౌతు శిరీష. కోనసీమ జిల్లాలో భారత మాజీ ఉప ప్రధాని జయంతి. తుని మండలంలో జగజీవన్ రామ్ విగ్రహావిష్కరణ. తలుపులమ్మ లోవలో వార్షిక జాతర మహోత్సవాలు. లోవకు పోటెత్తిన భక్తజనం. శ్రీకాకుళం జిల్లా మందస మండలం డబర్షాంగి గ్రామంలో పీఎం జన్మన్ హాస్టల్ భవనాన్ని పలాస శాసనసభ్యులు శ్రీమతి గౌతు శిరీష ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ 2,30,00,000 రూపాయలతో మంజూరైన గిరిజన విద్యార్థుల హాస్టల్ భవనం రికార్డు స్థాయిలో భూమి పూజ చేసిన 8 నెలల కాలంలో పూర్తి చేసిన కాంట్రాక్టర్ని అభినందిస్తూ మారుమూల గిరిజన ప్రాంతాలలో నాణ్యత ప్రమాణాలతో కూడిన విద్యను, పౌష్టికాహారాన్ని అందించడానికి గాను అన్ని వసతులతో కూడిన ఈ భవనంలో 50 మంది విద్యార్థులకు సకల సౌకర్యాన్ని ఏర్పాటు చేసిన కేంద్ర ప్రభుత్వానికి, కూటమి ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేశారు. ఈ మారుమూల గిరిజన విద్యార్థులు ఈ భవనాన్ని సద్వినియోగపరుచుకొని భవిష్యత్తులో ఉన్నత చదువులను చదవాలని ఆకాంక్షించారు. అనేక కార్యక్రమాల్లో గ్రంథాలయ చైర్మన్ పీరికట్ల విఠల్, మందస మండల అధ్యక్షులు భావన దుర్యోధన తదితరులు పాల్గొన్నారు. కోరుకున్నాను. అలాగే సభ్యులు గౌరవ శ్రీమతి శిరీష మేడం గారిని స్వాగతం, సుస్వాగతం, స్వాగతం, సుస్వాగతం. ఇదే మా సాదర స్వాగతం. అలాగే ఒకసారి ప్రముఖ పుణ్యక్షేత్రం తలుపులమ్మ లోవలో గంధమాస్య సంబరాలు అంబరాన్నంటాయి. గరగల నృత్యాలు హోరెత్తాయి. అమ్మవారి వార్షిక జాతర మహోత్సవాల సందర్భంగా ఆలయ కార్యనిర్వహణాధికారి పెన్మత్స విశ్వనాథరాజు పర్యవేక్షణలో వైభవోపేతంగా ప్రారంభమయ్యాయి. తొలి రోజున భారీ సంఖ్యలో తరలివచ్చిన భక్తులు అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. లోవ గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ తలంపులమ్మ అమ్మవారి వార్షిక జాతర మహోత్సవాలకు ఘనంగా ప్రారంభమయ్యాయి. లోవ కొత్తూరు గ్రామం నుండి గరగలను లోవలోని పుట్టదారకు తీసుకొచ్చి శుద్ధి పూజాధికారులు అనంతరం కార్యనిర్వహణాధికారి వారు, అర్చకులు, గ్రామ పెద్దలు, గ్రామస్తులు భక్తులతో కలిసి లోవ కొత్తూరు గ్రామంలోకి ఊరేగింపుగా తీసుకొచ్చి ఉత్సవం ప్రారంభించారు. జాతర మహోత్సవాలకు వచ్చే భక్తుల కొరకు అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ఉత్సవాలకు భక్తులు సుదూర ప్రాంతాల నుండి వచ్చి దర్శించుకొందరు. ఉత్సవం ప్రశాంత వాతావరణంలో జరుపుటకు అవసరమైన శాఖాధికారుల సహకారంతో భక్తులకు ఏ విధమైన ఇబ్బంది తలెత్తకుండా తగు చర్యలు తీసుకున్నట్టు జరిగింది. ఈ రోజు నుండి 17వ తేదీ వరకు గ్రామంలోనూ చుట్టుపక్కల గ్రామాల్లోనూ శ్రీ తలంపులమ్మ అమ్మవారి గరగోత్సవంతో పాటు ఊరేగింపు జరుగుతుంది. లోకరక్షిణిగా, సౌభాగ్య సంతాన ప్రదాయినిగా భక్తులు కొలిచే శ్రీ తలంపులమ్మ అమ్మవారి వార్షిక జాతర మహోత్సవాలకు వీచేసి శ్రీ అమ్మవారిని దర్శించుకొనగలరు. ఈ ఉత్సవం పక్షం రోజులు వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేయడమైంది. ఈ కార్యక్రమంలో తుని రూరల్ ఎస్ఐ దూరం మాణిక్యరావు, వంగలపూడి నాగేశ్వరరావు, లంకా కృపానందం, చిట్టిబాబు, పల్వెల శ్రీను, పలువురు గ్రామ పెద్దలు, గ్రామస్తులు, భక్తులు పాల్గొన్నారు.
భారత మాజీ ఉప ప్రధాని బాబు జగజీవన్ రామ్ జయంతి వేడుకలు కోనసీమ జిల్లా అంతటా ఘనంగా జరిగాయి. ఇందులో భాగంగా కొత్తపేటలో జరిగిన వేడుకలకు ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే బండారు సత్యానందరావు ఇచ్చేశారు. బాబు జగజీవన్ రామ్ విగ్రహాన్ని పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించిన బండారు సత్యానందరావు బడుగు బలహీన వర్గాలకు ఆయన అందించిన సేవలను శ్లాఘించారు. పేదరికంలో పుట్టి స్వాతంత్ర సమరంలో పాల్గొని రాజ్యాంగ రచనా సభ్యునిగా దేశ ఉప ప్రధానిగా మన దేశానికి సేవలు అందించిన మహానీయుడు బాబు జగజీవన్ రామ్ అని ఆయన బాటలో పయనించడం మనందరి కర్తవ్యమని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు అన్నారు. బాబు జగజీవన్ రామ్ 119వ జయంతి సందర్భంగా కొత్తపేటలో జరిగిన వేడుకల్లో ఎమ్మెల్యే పాల్గొని బాబు జగజీవన్ రామ్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం బాబు జగజీవన్ రామ్ ఆ జీవన పర్యాంతం పాటుపడ్డారని కొనియాడారు. సఫాయి కార్మికుల సంక్షేమం కోసం తన జీవితాన్ని పణంగా పెట్టి పనిచేసిన వ్యక్తి జగజీవన్ రామ్ అని కొనియాడారు. 50 సంవత్సరాల పాటు పార్లమెంట్ సభ్యునిగా పనిచేసి రికార్డు సృష్టించారన్నారు. ఎన్డీఏ కూటమి నేతలుగా తామంతా బాబు జగజీవన్ రామ్ ఆశయ సాధనకు కంకణబద్దులమై ఉన్నామన్నారు. బాబు జగజీవన్ రామ్ వర్ధిల్లాలి అంటూ నినాదాలు చేపట్టారు. అనంతరం కేక్ కట్ చేసి వేడుకలు జరిపారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. బాబు జగజీవన్ రామ్ గారి 119వ జయంతి సందర్భంగా జగజీవన్ రామ్ గారికి ఘనమైన నివాళులు అర్పించే కార్యక్రమంలో పాలుపంచుకోవటం, నాకు ఈ అవకాశం కల్పించిన సోదర సోదరిమణులందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఉన్నాను. మరి బాబు జగజీవన్ రామ్ గారు చాలా పేదరికంలో పుట్టి జాతీయోత్సవంలో పాల్గొని రాజ్యాంగ పరిషత్తు సభ్యుడిగా పనిచేసి భారతదేశం గర్వపడే బిడ్డల్లో జాతీయోద్యమ స్ఫూర్తి నుంచి భారతదేశంలోనే ఒక అగ్రనేతగా అట్టడుగునున్నటువంటి అణగారిన వర్గాల వారి అభ్యున్నతి కోసం ప్రధానంగా మరి యొక్క సఫాయి కార్మికుల యొక్క సంక్షేమం కోసం విశేషమైనటువంటి తన జీవితాన్ని పణంగా పెట్టి పనిచేసినటువంటి గొప్ప మహనీయమైన వ్యక్తి బాబు జగజీవన్ రామ్ గారు. 50 సంవత్సరాల పాటు పార్లమెంట్ సభ్యుడిగా ఆయన పనిచేశారు అంటే అది ఎవరికీ సాధ్యం కానటువంటిది. 50 సంవత్సరాలు పార్లమెంట్ లో సభ్యుడిగా పనిచేయడమే కాకుండా భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత ఏర్పడినటువంటి తొలి మంత్రివర్గంలో అతి చిన్న వయసు ఉన్నటువంటి మంత్రిగా పనిచేస్తున్న ఘనత బాబు జగజీవన్ రామ్ గారిది. తొలి కార్మిక మంత్రిగా కార్మికుల సంక్షేమం కోసం అనేక కార్యక్రమాలు చేపట్టినటువంటి గొప్ప మహిమాన్వితమైన వ్యక్తి బాబు జగజీవన్ రామ్ గారు. కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రిగా 2 సార్లు పనిచేయడం, వారు పనిచేసిన కాలంలోనే ప్రజలకి ఆకలి బాధలు రావడం, అందరికీ సరిపడ ఆహారం దొరకని పరిస్థితుల్లో ఆనాడు కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రిగా హరిత విప్లవానికి నాంది పలికినటువంటి నాయకుడు కూడా బాబు జగజీవన్ రామ్ గారు. త్రుటిలో ప్రధానిగా అవకాశం కోల్పోయారు కానీ భారతదేశానికి ఉప ప్రధానిగా ఆనాడు మేటి నాయకులతోటి నెహ్రూ గారు, ఇందిరాగాంధీ గారు, మొరార్జీ దేశాయ్ గారు వంటి గొప్ప వ్యక్తులతో పనిచేసినటువంటి గొప్ప నాయకుడు. కాకినాడ జిల్లాలో భారత మాజీ ఉప ప్రధాని బాబు జగజీవన్ రామ్ జయంతి వేడుకలు అట్టహాసంగా జరిగాయి. ఇందులో భాగంగా తుని మండలం ఎస్ అన్నవరంలో దళిత నేత తుమ్మలపల్లి నాని ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సీనియర్ నేతలు యనమల రాజేష్ చింతమనేని అబ్బాయి హాజరయ్యారు. ఇక్కడ బాబు జగజీవన్ రామ్ విగ్రహాన్ని ఆవిష్కరించిన కూటమి నేతలు జగజీవన్ రామ్ దేశానికి అందించిన సేవలను కొనియాడారు. భారత మాజీ ఉప ప్రధాని స్వాతంత్ర సమర యోధుడు దివంగత నేత బాబు జగజీవన్ రామ్ విగ్రహావిష్కరణ తుని మండలం ఎస్ అన్నవరం పంచాయతీలో అట్టహాసంగా జరిగింది.
సమాజ సాధకుడు జయంతిని పురస్కరించుకుని దళిత నేత తుమ్మలపల్లి నాని ఆధ్వర్యంలో స్థానిక దళితవాడిలో జగజ్జీవన్ రామ్ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. విగ్రహావిష్కరణ మహోత్సవానికి ముఖ్య అతిథిగా సీనియర్ నేత యనమల రాజేష్, తుని మండల టీడీపీ అధ్యక్షుడు చింతమనేని అబ్బాయి విచ్చేశారు. చోడిశెట్టి త్రిమూర్తి స్వామి, ఓతుకూరి వెంకటేష్, సుర్ల లోవరాజు, యనమల లక్ష్మణరావు, పోలిశెట్టి రామలింగేశ్వరరావు ప్రభుత్వులతో అంబేద్కర్ విగ్రహాన్ని పూలమాలలు వేసి యనమల రాజేష్, చింతమనేని అబ్బాయి నివాళులర్పించారు. అనంతరం మాజీ ఉప ప్రధాని బాబు జగజ్జీవన్ రామ్ విగ్రహాన్ని ఆవిష్కరించి సమాజ స్థాపనకు ఆయన చేసిన కృషి శ్లాఘించారు. ఈ కార్యక్రమంలో గ్రామ టీడీపీ అధ్యక్షుడు బోడాల జమీలు, మాజీ టీడీపీ అధ్యక్షుడు అప్పన్న రమేష్, చోడిశెట్టి గణేష్, వంగలపూడి నాగేంద్ర, వంగలపూడి వంశీ, సొర్ల బోడయ్య, మంతిన గంగాధర్, బొప్పన్న రాంబాబు, దూలం మురళి తదితరులు పాల్గొన్నారు. ఈ రోజున బాబు జగజ్జీవన్ రామ్ వారికి ఈరోజు 118వ జయంతి వేడుకల సందర్భంగా మరి ఎస్ఎన్వరం గ్రామంలో చాలా ఘనంగా, అలాగే ఈ జయంతి వేడుకల సందర్భంగా కూడా వాళ్ళు ఎప్పటి నుంచో ప్లాన్ చేసుకుని పెద్దలందరూ కూర్చొని ఎమ్మెల్యే గారిని అడగడం, అలాగే ఎమ్మెల్యే గారు యనమల దివి గారు విగ్రహాన్ని కూడా ఇవ్వడం, వీరికి అడిగిన మరుక్షణం విగ్రహాన్ని ఇవ్వడం. ఈ రోజు ఈ జయంతి వేడుక నాడు ఎట్టి పరిస్థితుల్లో విగ్రహావిష్కరణ చెయ్యాలి, ఆ మహనీయుడు పార్లమెంట్లో కూడా ఈయన విగ్రహం ఉంటుంది. ఎందువల్లంటే మన దేశం మనకు రావడానికి కానీ, రాజ్యాంగాన్ని రచించినప్పుడు అంబేద్కర్ గారితో పాటు కానీ సూచనలు సలహాలు ఇచ్చి మరి చాలా ఆదర్శనీయుడిగా ఆ మహానీయుడు ఉండడం జరిగింది. దానిలో భాగంగానే ఈ రోజున 118వ జయంతి వేడుకలు ఇవాళ జరుపుకోవడం. ఈ కార్యక్రమానికి మమ్మల్ని కానీ, జనసేన వారిని, బీజేపీ వారిని అందరినీ కూడా ఆహ్వానించి ఈ కార్యక్రమానికి మరి ఎమ్మెల్యే గారు యనమల రామకృష్ణుడి గారు, అలాగే జనసేన వారు ఆదేశాల మేరకు జనసేన సమన్వయకర్త గారు అవనివ్వండి, అలాగే యనమల రాజేష్ గారు అవనివ్వండి, అలాగే ఈ గ్రామ పెద్దలు, నాయకులు, కూటమి నాయకులు అందరూ కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యి దిగ్విజయం చేసినందుకు మరొకసారి వాళ్ళందరికీ కూడా పేరు పేరున వారందరికీ కూడా నమస్కారాలు తెలుపుచు, మరి అలాగే భగవంతుడి ఆశీస్సులతో పాటు ఆ జగజ్జీవన్ రామ్ గారు ఆశీస్సులు కూడా అందరికీ, కార్యక్రమానికి వచ్చిన వాళ్ళకే కాకుండా అందరికీ కూడా ఉండాలని కోరుకుంటూ, మరీ ముఖ్యంగా మీ మీడియా వారికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం. బాబు జగజ్జీవన్ రామ్ 118వ జయంతి సందర్భంగా ఎస్ఎన్వరంలో విగ్రహావిష్కరణ జరిగింది. విగ్రహావిష్కరణకి వచ్చిన నాయకులు మండల అధ్యక్షులు చింతమనేని అబ్బాయి గారికి, యనమల రాజేష్ గారికి, అలాగే ఇనిగంటి సత్యనారాయణ గారికి, ఓతుకూరి వెంకటేష్ గారికి, సొర్ల లోవరాజు గారికి, శ్రీనిరాజు గారికి, ఎస్ఎన్వరం పంచాయతీ కూటమి నాయకులందరికీ ధన్యవాదాలు. ఈ విగ్రహం మన తుమ్మలపల్లి నాని ఆధ్వర్యంలో జరగడం జరిగింది. విగ్రహావిష్కరణ భారీ ఎత్తున జనం వచ్చారు. బాగా విగ్రహావిష్కరణ చాలా బాగా జరిగిందని ఈ రోజు బాబు జగజ్జీవన్ జయంతి సందర్భంగా మా గ్రామానికి ఇచ్చేసి, మా గ్రామంలో నాని ఆధ్వర్యంలో విగ్రహం ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి మా నాయకులైన చంద్రనేని అబ్బాయి గారు, అలాగే యనమల రాజేష్ గారు, మాజీ మున్సిపల్ చైర్మన్లు రామలింగేశ్వర గారు, మరి మా గ్రామ అధ్యక్షులు బోడాల జమీల్ గారు, మొత్తం అంతా మా గ్రామం అంతా ఒక వేదికగా ఈ రోజు ఈ కార్యక్రమం చేయడం. ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి ఆ మహానాయన్ని స్మరించుకుంటూ ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలియజేసుకున్నాం. బాబు జగజ్జీవన్ రామ్ పుట్టినరోజు సందర్భంగా భారతీయ జనతా పార్టీ 47వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు అనకాపల్లి జిల్లాలో పండుగ వాతావరణాన్ని తలపించింది. పార్టీ జిల్లా అధ్యక్షులు ద్వారపురెడ్డి పరమేశ్వరరావు నేతృత్వంలో ప్రముఖ నాయకులు ముత్యాల వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమాలకు ముఖ్య అతిథిగా శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల శాసనసభ్యులు ఎన్ ఈశ్వరరావు ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఎంవీఆర్ నివాసం నుంచి 200 కార్లతో 300 మంది బైక్లతో ర్యాలీగా ఎంవీఆర్ యువసేన సభ్యులు, బీజేపీ కార్యకర్తలు బీజేపీ జిందాబాద్ నినాదాలతో హోరెత్తేలా తరలి రావడంతో అనకాపల్లి పట్టణమంతా కాషాయమయమైంది. ముందుగా ఎంపీ సీఎం రమేష్ కార్యాలయానికి చేరుకున్నారు. కార్యాలయ ఇన్ఛార్జి విజయ్ పార్టీ జెండా ఆవిష్కరించారు. ర్యాలీ నగరం గుండా వేల్పుల వీధికి చేరుకుంది. జంక్షన్లో బీజేపీ నాయకులు పతాకావిష్కరణ చేశారు. అనంతరం డైట్ కాలేజ్ జంక్షన్లో ఉన్న భారతరత్న అటల్ బిహారీ వాజ్పేయి విగ్రహం వద్దకు చేరుకుని ఆయనకు పుష్పాంజలి ఘటిస్తూ నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి బొడ్డెడ నాగేశ్వరరావు, రాష్ట్ర నాయకులు పొన్నగంటి అప్పారావు, ఈర్ల శ్రీరామూర్తి, పలక రవి, ఓరుగంటి
నాగమణి తదితరులు పాల్గొన్నారు. నాయకత్వం నితిన్ నబీన్ గారి నాయకత్వం, వివిఎన్ మాధవ్ గారి నాయకత్వం, వివిఎన్ మాధవ్ గారి నాయకత్వం, విఎం రమేష్ గారి నాయకత్వం, విఎం రమేష్ గారి నాయకత్వం, ఎన్ ఈశ్వరరావు గారి నాయకత్వం, ఎన్ ఈశ్వరరావు గారి నాయకత్వం, ఆడారి ఆనంద్ కుమార్ గారి నాయకత్వం, ఆడారి ఆనంద్ కుమార్ గారి నాయకత్వం. భారత్ మాతాకి, భారత్ మాతాకి. చాలా సంతోషం. భారతీయ జనతా పార్టీ ఆవిర్భవించి 47 సంవత్సరాలైంది. ఈ 47 సంవత్సరాలకు ముందు చాలా చరిత్ర ఉంది. 1951లో జనసంఘ ఏర్పాటు, శ్యామా ప్రకాశ్ ముఖర్జీ గారు జనసంఘ ఏర్పాటు, ఆ తరువాత పండిట్ దీనదయాళ్ ఉపాధ్యాయ గారు అంత్యోదయ సిద్ధాంతం ఇంకా ముందుకు తీసుకొచ్చి 1977లో జనతా పార్టీ, 1980లో భారతీయ జనతా పార్టీగా కీర్తిశేషులు పెద్దలు వాజ్పేయి గారు, అలాగే భారతరత్న మన అద్వానీ గారు ఏర్పాటు చేసినటువంటి భారతీయ జనతా పార్టీకి 47 సంవత్సరాలు పూర్తయ్యాయి. భారతదేశం యొక్క గొప్పతనాన్ని ప్రపంచ దేశాలకి చెప్పాలి, భారతదేశాన్ని విశ్వగురువుగా నిలబెట్టాలని జిల్లా హెడ్ క్వార్టర్స్లో మన యొక్క భారతీయ జనతా పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు శ్రీ అటల్ బిహారీ వాజ్పేయి గారి యొక్క విగ్రహం దగ్గర మన యొక్క భారతీయ జనతా పార్టీ పతాకావిష్కరణ జరుపుకున్నాం. మనందరికీ తెలుసు భారతీయ జనతా పార్టీ యొక్క చరిత్ర. ఇది భారతీయ జనతా పార్టీ ఏదో ఒక గాలికి వచ్చినటువంటి పార్టీ కాదు. భారతీయ జనతా పార్టీలో నాయకులందరూ కూడా ఏదో ఒక గాలిలో ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా ఎన్నిక కాబడి దేశాన్ని పరిపాలిస్తున్న వాళ్ళు కాదు. సుదీర్ఘ కాలం పాటు 1951లో భారతీయ జనసంఘం రూపంలో స్థాపించబడినటువంటి భారతీయ జనసంఘం తర్వాత జనతా పార్టీలో విలీనమవడము, జనతా పార్టీ 1980లో జనతా పార్టీ నుంచి విడిపడి భారతీయ జనతా పార్టీగా రూపాంతరం చెందడం. సుదీర్ఘ కాలం పాటు ఈ దేశ ప్రజలకు సేవ చేస్తూ ఈ దేశ ప్రజల్ని జాతీయ భావాలకి ఆకర్షితులయ్యే విధంగా మన దేశం కోసం మనం పనిచేయాలి. ఈ దేశం కోసం, ఈ ధర్మం కోసం, మన యొక్క సనాతన ధర్మం ఆధారంగా, మన భారతీయ తత్వం ఆధారంగా ఈ దేశంలో ఉన్నటువంటి పరిపాలన సాగాలి అనేటువంటి లక్ష్యంతో మన యొక్క భారతీయ జనసంఘ అధ్యక్షుడిగా పనిచేసినటువంటి పండిట్ దీనదయాళ్ ఉపాధ్యాయ గారు ఏదైతే మనకి మానవతా దర్శనం ఇచ్చారో, మానవ దర్శనం, ఆ యొక్క సిద్ధాంతం ఆధారంగా అంత్యోదయ సమకత్వం వహించే విధంగా ప్రపంచం అంతా సుఖ సంతోషాలతో శాంతంగా ఉండాలంటే భారతీయ తత్వమే దానికి పనికొస్తుంది. కాబట్టి ఈ భారతీయ తత్వాన్ని మనం నెత్తికెత్తుకొని పనిచేస్తున్నటువంటి భారతీయ జనతా పార్టీ నాయకులు, భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు తమందరూ కూడా కొవ్వొత్తిలా కరిగిపోతూ ఈ దేశం బాగుండాలి, ఈ దేశ ప్రజలు బాగుండాలి, ఈ ప్రపంచం బాగుండాలి అని కోరుకునేవాడే భారతీయ జనతా పార్టీ కార్యకర్త. అటువంటి భారతీయ జనతా పార్టీ కార్యకర్త ఈరోజు ఒక పండగ వాతావరణం, బీజేపీ పుట్టినరోజు కాబట్టి ఆ పండగ వాతావరణాన్ని అనకాపల్లిలో మనం ఇవాళ చూపించడం జరిగింది మన జిల్లా హెడ్ క్వార్టర్లో. ఇప్పుడే మనం ఎంపీ గారి క్యాంప్ ఆఫీసులో పతాకావిష్కరణ చేసుకున్నాం, అంతకుముందు బీజేపీ ఆఫీసులో చేసుకున్నాం, అలాగే వేల్పుల వీధిలో చేసుకున్నాం. ఇప్పుడు ఇది అయిన తర్వాత మన శంకరమెట దేవస్థానం దగ్గర పతాకావిష్కరణ జరిపి చోడవరంలో మళ్ళీ అక్కడ 2 పతాకాల ఆవిష్కరణ చేసుకుంటున్నాం. నమస్తే, నా పేరు ప్రశాంతి. వై న్యూస్ కు స్వాగతం. ది న్యూస్ స్పాన్సర్డ్ బై వైరా ఫ్యామిలీ రెస్టారెంట్, నేషనల్ హైవే, తేటగుంట. నోరూరించే వంటకాలు, అసలైన మసాలా దమ్ముతో అదిరిపోయే నాన్ వెజ్ రుచులు మీకోసం. విచ్చేయండి వైరా ఫ్యామిలీ రెస్టారెంట్, నేషనల్ హైవే, తేటగుంట, తుని మండలం, కాకినాడ జిల్లా. అంబేద్కర్ కోనసీమ జిల్లా రావులపాలెం పట్టణంలో రోజురోజుకు పెరుగుతున్న ట్రాఫిక్ సమస్యలను అరికట్టేందుకు అధికారులు కఠిన చర్యలు తీసుకున్నారు. జాతీయ రహదారి సర్వీసు రోడ్డుపై అనధికారికంగా ఏర్పాటైన ఆక్రమణలు వాహన రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగిస్తున్న నేపథ్యంలో హైకోర్టు ఆదేశాల మేరకు విస్తృత స్థాయిలో తొలగింపు కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రావులపాలెం ఎంఆర్ఓ, టౌన్ సిఐ, నేషనల్ హైవే అధికారులు సంయుక్తంగా పర్యవేక్షణ చేపట్టి రోడ్డుకి ఇరువైపులా ఉన్న దుకాణాల షెడ్లు, తాత్కాలిక నిర్మాణాలు, వ్యాపార స్టాళ్లు తదితర అక్రమాలను తొలగించారు. ముఖ్యంగా సర్వీసు రోడ్డును ఆక్రమించి వ్యాపార కార్యకలాపాలు నిర్వహిస్తున్న వారిపై అధికారులు కఠినంగా వ్యవహరించారు. అధికారులు తెలిపిన ప్రకారం ఈ ఆక్రమణల వల్ల ట్రాఫిక్ క్రమం తప్పడంతో పాటు ప్రమాదాలు జరిగే అవకాశాలు కూడా పెరిగినట్లు గుర్తించారు. అందుకే ప్రజల భద్రత దృష్ట్యా ఈ చర్యలు చేపట్టినట్లు వివరించారు. స్థానిక ప్రజలు, వాహనదారులు ఈ చర్యలను స్వాగతిస్తూ ట్రాఫిక్ సమస్యలు తగ్గుతాయని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
నర్సీపట్నంలో తలపెట్టిన సృష్టి క్షేత్రం నిర్మాణానికి ఆటంకాలు తొలగాలని ఆకాంక్షిస్తూ చెట్టుపల్లెలోని శ్రీ ఐశ్వర్యాంబిక సమేత అనంతేశ్వర స్వామి ఆలయంలో విశేష పూజలు నిర్వహించారు. జెడ్పీటీసీ సుకల రమణమ్మ ఆధ్వర్యంలో స్వామివారికి పంచామృతాభిషేకాలు అత్యంత భక్తి శ్రద్ధలతో జరిపారు. స్పీకర్ నర్సీపట్నం పెద్ద చెరువులో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 108 అడుగుల శివపార్వతుల సృష్టి క్షేత్రం నిర్మాణం నిర్విఘ్నంగా కొనసాగాలని ఈ సందర్భంగా స్వామివారిని ప్రార్థించారు. ఈ సందర్భంగా జెడ్పీటీసీ సుకల రమణమ్మ మాట్లాడుతూ బలిఘట్టానికి ఉన్న పేరు ప్రఖ్యాతుల తరహాలోనే నర్సీపట్నం పెద్ద చెరువు కూడా ప్రపంచంలోనే అరుదైన పుణ్యక్షేత్రంగా నిలవబోతోందని ఆమె పేర్కొన్నారు. మరొక ఏడాది కాలంలోనే సృష్టి క్షేత్రం ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని కన్నుల పండుగగా జరుపుకోబోతున్నామని, అప్పటి వరకు ఎటువంటి విఘ్నాలకు కలగకుండా చూడాలని స్వామివారిని వేడుకుంటున్నట్లు ఆమె తెలిపారు. ఈ కార్యక్రమంలో నర్సీపట్నం మండలం టీడీపీ అధ్యక్షుడు అప్పల నాయుడు తదితరులు పాల్గొన్నారు. నర్సీపట్నంలో స్పీకర్ అయ్యన్న పాత్రుడి గారి ఆధ్వర్యంలో సృష్టి క్షేత్ర నిర్మాణ కార్యక్రమంలో భాగంగా ఎటువంటి అడ్డంకులు కూడా ఉండకుండా ఈరోజు నర్సీపట్నం నియోజకవర్గం అంతటా కూడా ఈరోజు ఏకవారి రుద్రాభిషేక కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. అదేవిధంగా చెట్టుపల్లి శివాలయంలో శ్రీ 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 ఐశ్వర్యాంబిక సహిత అనంతేశ్వర స్వామి ఆలయం నందు కూడా ఈ యొక్క స్పీకర్ గారి ఆధ్వర్యంలో ఈరోజు ఏకవారి రుద్రాభిషేక కార్యక్రమాలు కూడా మన ఆలయంలో నిర్వహించడం జరిగింది. సదాశివమయం. అందరికీ నమస్కారం అండి. మన గౌరవ స్పీకర్ గారు తలపెట్టినటువంటి 108 అడుగుల సృష్టి క్షేత్రానికి నాంది పలికారు. అవి శివ పార్వతుల అభిముఖ చిత్రాన్ని అక్కడ నెలకొల్పడానికి, అక్కడ ఉన్నటువంటి పెద్ద చెరువు అంటే నర్సీపట్నం పెద్ద చెరువుని ఒక పర్యాటక కేంద్రంగాను ఒక పుణ్యక్షేత్రంగా తయారు చేయడానికి గౌరవ స్పీకర్ గారు ఎంతో పగడ్బందీగా ఈరోజు కార్యక్రమం తలపెడితే కొన్ని దుష్ట శక్తులు దాన్ని అడ్డుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. దయించి మీకు చేతనైతే సపోర్ట్ చేయండి, లేదు అనుకుంటే ఆయన చేసే కార్యక్రమాన్ని జయప్రదం చేసేటట్టుగా మీరు కూడా మీ పక్కనున్న శివాలయాలకు వెళ్ళి దండం పెట్టండి. ఎందుకంటే ఇది ఒక మహాపుణ్యక్షేత్రం. మనకి ఇప్పటి వరకు కూడా బలిఘట్టానికి ఒక మంచి పేరుంది. నెక్స్ట్ మరలా అదే తరహాలో మన నర్సీపట్నం పెద్ద చెరువులో కూడా జరిపిస్తున్నటువంటి ఈ సృష్టి క్షేత్రం కూడా ఒక ప్రపంచంలోనే లేనటువంటి ఒక పుణ్యక్షేత్రంగా నిలవాలని మన స్పీకర్ గారి కోరిక. అందు గురించనే ఈ రోజున మన నియోజకవర్గంలో ఉన్నటువంటి అన్ని శివాలయాల్లో ఈ రోజుని మహారుద్రాభిషేకాలు జరిపించి స్వామివారికి ఆ విగ్రహాలని దిగ్విజయంగా జరిపించాలని స్పీకర్ గారు తలపెట్టినటువంటి కార్యక్రమం ఎటువంటి ఆటంకాలు జరగకుండా, ఎటువంటి దుష్ట శక్తులు కూడా ఆటంకపరచకుండా ముందుకు తీసుకెళ్లాలని, అతి త్వరలోనే 1 సంవత్సర కాలంలోనే మనకు మరలా స్వామివారి ప్రారంభోత్సవం కూడా జరిపించుకోవడం కోసం స్పీకర్ గారు మనకి తెలియపరిచారు. కాబట్టి మీకు ఒకటే చెప్తున్నా, ఎందు గురించి అంటే ఎవరైనా తెలియని వాళ్ళు ఎవరైనా చెప్పినా మీకు అనుభవంతో ఒక ఎమ్మెల్యేగా పనిచేసినటువంటి ఘనత మీకు ఉంది. కాబట్టి మీరు ఆ మంచి చెడు ఆలోచించి దేవుడి కార్యక్రమాలకు ఆటంకపరచకండి. ఎందుకంటే అది చాలా నాశనానికి నాంది. కాబట్టి మీరందరూ కూడా ఎవరు చెప్పినా అది మంచి కార్యక్రమం కాబట్టి మనం కూడా సహకరిద్దామని చేతనైతే సలహా ఇవ్వండి. అంతే తప్ప ఆటంకపరచడానికి చూడొద్దని మా అందరి తరపున ఒక మంచి కార్యక్రమానికి సపోర్ట్ చేయమని కోరుకుంటూ, ఇటువంటి ఆటంక పనులు చేస్తే ప్రజలు కూడా హర్షించరని ముందుగా మీకు హెచ్చరిస్తూ, ఈ రోజుని మన చెట్టుబెల్లి గ్రామంలో కూడా ఈ రోజున ఐశ్వర్యాభి సమేత అనంతేశ్వర స్వామి ఆలయంలో కూడా ఈ రోజుని మహారుద్రాభిషేకం చేసి మన స్వామి అంటే స్పీకర్ గారు తలపెట్టినటువంటి కార్యక్రమం నిర్వటంకంగా జరగాలని, అతి త్వరలోనే మనం ఆ పుణ్యక్షేత్రాన్ని కల్లారా చూసుకునే భాగ్యం కలగజేయాలని ఆ పరమశివుణ్ణి కోరుకుంటూ ఈ రోజుని ఈ కార్యక్రమానికి అందరూ కూడా వచ్చి సపోర్ట్ చేయడానికి ముందుకు వచ్చినటువంటి అందరికీ ధన్యవాదాలు తెలియపరచుకుంటూ, అలాగే పెద్ద ఆయన కూడా ఈ కార్యక్రమంలో పాలు పంచుకున్నందుకు ఆయన కూడా ధన్యవాదాలు తెలియపరచుకుంటూ ఇంతటితో సెలవు తీసుకుంటున్నాను. హర హర మహాదేవ శంభో శంకర.
అరహర మహాదేవ శంభో శంకర, అరహర మహాదేవ శంభో శంకర. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. మందస మండలంలో అభివృద్ధి పనులను ప్రారంభించిన పలాస ఎమ్మెల్యే, ప్రజల అవసరాలను తీరుస్తామన్న గౌతు శిరీష. కోనసీమ జిల్లాలో భారత మాజీ ఉప ప్రధాని జయంతి, తుని మండలంలో జగజ్జీవన్ రామ్ విగ్రహావిష్కరణ. తలుపులమ్మ లోవలో వార్షిక జాతర మహోత్సవాలు, లోవకు పోటెత్తిన భక్తజనం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వై న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.